ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు? ఏదైనా వివరాలు తెలుసుకోవడానికి వచ్చారా? వివరాలు తెలుసుకోవడానికి కాదండి, మేము సేకరించిన వివరాలను బట్టి మీకు విషయం చెప్దామని వచ్చాం. ఏంటది? ఆ అమ్మాయిది ఆత్మహత్య కాదు, హత్య. హత్య? ఎస్, పక్కా ప్లాన్తో చేసిన మర్డర్. మేం సాక్ష్యాధారాలు సేకరించాం కూడా, అందుకే హంతకుడిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. హంతకుడిని అరెస్ట్ చేయడానికి వచ్చారా? అంటే హంతకుడు మీ ఇంట్లోనే ఉన్నాడు. ఎస్ఐ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మా ఇంట్లో హంతకుడు ఉన్నాడా? అవును, మీ ఇంట్లోనే ఉన్నాడు. కానిస్టేబుల్స్, సర్చ్. ఎస్ సార్. ఏమిటండి ఇది? హంతకుడు ఇక్కడ ఉండడం ఏమిటి? ఏమండి? సాకేత్, ఎస్ఐ గారు, ఏమిటిది? ఇతనే హంతకుడు, అందుకే తప్పించుకుని పారిపోవాలని చూశాడు. నో, నేను నమ్మను. వీడు హత్య చేయడం ఏమిటి? వీడు నా పెంపకంలో పెరిగాడు, నా మనవడు. పెంపకం వరకే మీది, ప్రవర్తనలో బుద్ధుల్ని బట్టి ఉంటాయి. ఎందుకు చేశాడో ఎలా చేశాడో మేం చెప్పిస్తాం. కానిస్టేబుల్స్ సార్. తీసుకెళ్ళండి. ఓకే సార్. వద్దు, వాడిని తీసుకెళ్ళొద్దు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. వాడు హత్య చేయడు. పొరపాటేం లేదండి, మేము కరెక్ట్ గానే ఇన్వెస్టిగేషన్ చేశాం. పక్కా ఆధారాలు సేకరించాకే పట్టుకెళ్ళడానికి వచ్చాం. కానిస్టేబుల్స్ సార్. తీసుకురండి. ఎస్ఐ గారు, నా మాట వినండి. ఆగండి, వద్దు, వీడిని తీసుకెళ్ళడానికి వీల్లేదు. మీకే పూచికత్తు కావాలన్నా నేను ఇస్తాను. మీ పూచీకత్తులు అతను తీసిన ప్రాణాలను తీసుకురాగలవా? నా బొందిలో ప్రాణం ఉండగా వాడిని నేను తీసుకెళ్ళనివ్వను. నేను తీసుకెళ్ళనివ్వను. చూడండి, మా విధులకు అడ్డు రాకండి, అది నేరం అవుతుంది. ఏమైనా పర్వాలేదు, వీడిని తీసుకెళ్తే నేను తట్టుకోలేను. వీడు నిరపరాధండి, వీడికేం తెలియదండి. ఆయనకి కలగాలనే ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నాను. ఎవరి అభిప్రాయం వాళ్ళది. మనకు నచ్చినంత మాత్రాన అది తప్పని వాదించడం అంత మంచిది కాదు. అక్క, నువ్వెంతైనా చెప్పు, నువ్వు ఆ ఫోటో పెట్టడానికి నేను ఒప్పుకోను. ఇదేమీ నీ ఇల్లు కాదు. అన్నీ నీ ఇష్టాలు జరగాలి అనడానికి నా ఇష్టాన్ని కాదనే హక్కు నీకు లేదు. అమ్మమ్మ గారు, నా భయం నాది. నాకు పుట్టబోయే బిడ్డ క్షేమం కోరి నేను ప్రశాంతంగా బతకడానికి ఈ ఫోటోని పెట్టాలనుకుంటున్నాను. తను అమ్మమ్మ దత్తు, మనమెంతో తను అంతే. ఇక ఈ విషయంలో ఎవరి అభ్యంతరం నేను పట్టించుకోదలుచుకోలేదు. సీత, ఏం చేస్తున్నావు? గోడకు మేక్ కొడుతున్నాను. అది కనిపిస్తూనే ఉంది. ఎందుకు ఆ మేకు అని. హంస ఫోటో ఫ్రేమ్ కట్టించి తెప్పించాను కదా,
అది తగిలిద్దామని. ఏమిటిది? ఎందుకు ఇలా చేస్తుంది? కారణం ఏదో ఉండే ఉంటుంది. దాన్ని తగిలించొద్దు అని అన్నాను కదక్కా. నీ ఇష్టానికి ఇది నీ ఇల్లు కాదు అన్నాను కదా. స్వర్ణ, ఏమిటి మళ్ళీ మొదలు పెట్టావు? లేవలేని పిల్ల, అలా స్టూల్ ఎక్కి గోడకి మేకులు కొడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఎవరి సాయం నాకు అవసరం లేదు అమ్మమ్మగారు. అమ్మ సీత, సీత, వదినా నీకేం కాలేదుగా? ఏం కాలేదు. ఇటీవ నేను కొడతాను. ఇవ్వదినా. నా మొండితనం నీకు తెలీదు. నేననుకున్నది సాధించకపోతే చంపటానికైనా చావటానికైనా నేను వెనుకాడను. రేయ్ సాకేత్, సాకేత్. రేయ్ బాబు సాకేత్. ఏమిటది? బావా, బావా దిగు బావా, బావా దిగు బావా. అయ్యో, బ్లడ్ వస్తుంది. బా నాకేం కాలేదు స్వర్ణ. బతుకున్నప్పుడు నన్ను చంపాలనుకుంది. చచ్చి బావనెత్తురు కళ్ళు చూసింది. పాపిష్టిది పోయిందనుకున్నాను. ఫోటోగా దాపురించి ప్రభావం చూపిస్తుంది. పాపిష్టి జన్మలో బతికి చచ్చి కూడా అవతల వాళ్ళని శాంతంగా బ్రతకనివ్వవు, సుఖపడనివ్వవు. అర్ధాంతరంగా చచ్చి ఆందోళనకు గురి చేస్తుంటాయి. అక్క, చెప్తే వినవా? నేను చెప్పేది నీకు వినిపించలేదా? వినిపించినా తలకెక్కలేదా? ఎందుకు ఇలా తిక్కగా మాట్లాడుతున్నావు? పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావు? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. నీ కలతకి వింత ప్రవర్తనకి కారణం అసలు అర్థం కావడం లేదు. భయపడ్డావా? నేను భయపడలేదు, మనసు చెల్లించలేదు కాబట్టే నాకొక నిజం తెలిసింది. నిజం తెలిసిందా? ఏంటా నిజం? నిర్ధారణ కాందే నేను చెప్పలేను.